కానీ తాను ఏమీ పెట్టుకోడు తన దగ్గర. జోబులో 10 రూపాయలు కూడా పెట్టుకోడు, సంసారానికే వెళ్ళిపోతూ ఉంటుంది. ఉండవాయా? ఉండవు. ఉన్న తిరువలు పెట్టు, లేకపోతే పెట్టెలు పెట్టు, నీ దగ్గర పెట్టుకో అని భార్య ఎక్కిస్తారు. ఎందుకంటే నా దగ్గర ఉంటే దోస్తులు దొంగలు ఎత్తుకొని పోతారని చెప్పి. భార్య కూడా చాలా జాగ్రత్త మనిషి. ఎందుకనంటే అన్ని పైసలు ఎత్తుకొని పెట్టుకొని పోతావు నువ్వు, ఇబ్బంది అవుతుంది, ఎవరైనా పడిపోతే ఎవరైనా అడుగుతారు, ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పెట్టుకో నా దగ్గర అంటారు. చాలా జాగ్రత్త కలిగినటువంటి భార్య పాత్ర కుటుంబంలో చాలా గొప్పదిగా ఉంటుంది. ఇసాకు భార్య విషయంలో కూడా చాలా గొప్పదిగా ఉన్నది ఆమె. కానీ ఒక్క విషయంలో పొరపాటు చేసింది. ఏం చేసింది అని అంటే, పెద్ద కుమారునికి రావాల్సినటువంటి దీవెనలు చిన్న కుమారునికి రావడానికి ఉపయోగపడ్డది. అంటే మోసము చేయడానికి ఆమె సహాయము చేసింది. అంటే మన కుటుంబంలో కూడా 2 కుమారులను కంటే ఇద్దరి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఎక్కువరి మీద ఉంటుంది అని అంటే చిన్నాని మీద ఉంటుంది. పెద్దోడు ఎంత బలంగానే ఉండకోకో, ఎంత పని అన్నా చేయకోకో, కానీ ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎందుకో ఏమో తెలియదు. ప్రతి తల్లి కూడా రిప్కమ్మ చేసిన పని చేస్తారు ఇప్పటికి కూడా. ఎందుకో తెలియదు, దేవుని ప్రణాళిక ఏందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా రిప్కమ్మ పాత్రని పోషిస్తారు. ఏదైనా మేలు చేయాలంటే చిన్నవానికే చేసే ప్రయత్నము చేస్తాం. ఎందుకు అని అంటే చిన్నవాని మీద కొంచెం జాలి దయ చూపిస్తాం. జాలి దయ. ఎందుకంటే పెద్దవాడు నీ పెద్దగైనవు, నీకు పెళ్ళయింది, నీకు పిల్లలు అయినరు, నీకు సెట్ అయిపోయినావు, నీవు చేసుకోగలుగుతావు. చిన్నవాడు నాయన, వాడు ఏం చేసుకోలేడు అని వానికి సపోర్ట్గా ఉంటాడు. పింఛన్ వచ్చిన వాడికే, జీతం వచ్చిన వాడికే, ఏమొచ్చిన వాడికే. పెద్దోడు అంటే ఇట్లా గురువులో చూస్తూ ఉంటాడు. ఏం పెట్టిండు నాకు అని పెద్దోడు చూస్తూ ఉంటాడు. పెద్దోడి బాధల్లో ఏంటంటే కష్టం చేస్తాడు, మళ్ళీ బాధపడతాడు. పెద్దోడి పాత్ర అంతా జీవితం అదే ఉంది. ఎందుకో ఏమో తెలియదు, దేవుని చిత్తం అని. బాగా కష్టపడతాడు పెద్దోడు. మొదట పుట్టింటాడు కాబట్టి బరువు బాధ్యతలు లోని మీదనే ఎక్కువ ఉంటాయి, పెద్దోడి మీదనే. కానీ బాధపడేది కూడా ఎవరు అని అంటే పెద్దోడే బాధపడతాడు. ఎందుకో తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు. తల్లి ప్రేమ అందరి మీద సమానమే ఉంటుంది, కానీ ఫైనల్గా చిన్నవారి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తాడు. 10 మందిని కనుక ఒక తల్లి ఫైనల్గా పుట్టిన వాడినే చాలా ప్రేమగా చూస్తాడు. నా జీవితంలో కూడా మా అమ్మ నాన్నలు కూడా నా దగ్గరనే ఉన్నారు, నాకే సాయం ఎక్కువ చేశాను. ఎందుకంటే నేను కూడా చిన్నవాడిని కాబట్టి అనుభవంతో చెప్తున్నా మీకు. మా అమ్మ మా నాన్న నన్నంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే మిగిలిన వాళ్ళని ఇష్టపడడం లేదు అని అంటే అది నేను అనడం లేదు. ఎంతమంది మా అమ్మ నాన్న కంటే 12 మంది సంతానం. ఎంతమంది అమ్మ? 12 మంది సంతానం. 12 మందిలో అప్పుడేదో కళలు వ్యాధో ఏమో వచ్చి ఈ రోజు ఒకరు, రేపు ఒకరు, వారానికి ఒకరు, ఎల్లుండి ఒకరు, ఇట్లా చనిపోయారు. చాలా మంది చనిపోయారు అప్పుడు. అమ్మ జ్ఞానమ్మ గారు ఏమైనా గుర్తుందా నీకు? చాలా మంది చనిపోయారు. అట్లా మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు చనిపోయిన తర్వాత 12వ వాడిని నేను. ఎన్నో వాడిని నేను? 12వ వాడిని. 12లో అందరికన్నా ఎక్కువగా నన్నే మా అమ్మ మా నాయన ప్రేమించేవారు. నా గురించి ఎక్కువగా చెప్పేవారు. అది ఆనాడు రిబ్కమ్మకు యాకోబు మీద ప్రేమ, ఈనాడు ఏలియా మీద మా అమ్మకు ప్రేమ. అందరమ్మలకు కూడా అలాగునే ప్రేమ ఉంటుంది. ఈ ఆనోకు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఎందుకు ఈ లోతుగా మనం సబ్జెక్ట్ ఆలోచన చేస్తూ వస్తున్నామని అంటే, ఇప్పుడు ముందుకు వెళ్తాం మనం. లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 3:37. ఇప్పుడు మనము సబ్జెక్ట్ లోకి వచ్చినమ్మా. మనకు డౌట్ ఉండే, ఆనోకు ఎవరు అబ్బాయి అనే డౌట్ ఉండే. ఆ డౌట్ మనము కొత్త నిబంధనలో మళ్ళీ పొందుపరచబడి ఉంటున్నది. 3వ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నది. చదువుతాం పిల్లలు. 33 నుంచి చదువుతాయి.
నయసోను అమినాదాబుకు అమినాదాబు అరాముకు అరాము ఎస్రోముకు ఎస్రోము పెరెసుకు పెరెసు యూదాకు యూదా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రహాముకు అబ్రహాము తెరహుకు తెరహు నాహోరుకు నాహోరు సెరూగుకు సెరూగు రయుకు రయు పెలేగుకు పెలేగు హెబెరుకు హెబెరు షేలాహుకు షేలాహు కేయినానుకు కేయినాను అర్పక్షదుకు అర్పక్షదు షేముకు షేము నోవాహుకు నోవాహు లెమెకు మెతుషెలకు మెతుషెల హానోకుకు హనోకు ఎరేదుకు హానోకు హెరేదుకు ఎరేదు మహలలేలుకు. ఇప్పుడు చెప్పండి, హానోకు తండ్రి పేరు ఎరేదు. ఓకే, అదేనా కరెక్టేనా? ఓకే. ఎందుకు మనం ఈ సబ్జెక్టు ఎందుకంటే పర్టికులర్గా మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం అని అంటే, నేను కూడా చాలా సందర్భంలో పిల్లలు పుట్టినప్పుడు నాకు తక్కువ గుర్తొచ్చింది హానోక్ అనేటటువంటి పేర్లు ముగ్గురు పేర్లు పెట్టాను నేను. హానోక్ గురించి బాగా సబ్జెక్టును ఆలోచన చేస్తూ ఉంటే చాలా విషయాలు నాకు అర్థమవుతూ వచ్చాయి. పుస్తకాలు కూడా బాగా చదివేటటువంటి అలవాటు ఉంది నాకు. అవి చదువుతూ ఉంటే చాలా విషయాలు నాకు అర్థమవుతూ వచ్చాయి. 37 వరకు కంప్లీట్, 38 వరకు చదువుతారు. లెమెకు మెతుషెలకు మెతుషెల హానోకుకు హానోకు ఎరేదుకు ఎరేదు మహాలేలుకు మహాలేలుకు కేయినానుకు కేయినాను ఎనోషకు ఎనోష షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు. ఇంతకుముందు ఒక అమ్మ చెప్పింది, ఎవరు తండ్రి ఆదాముకు అని అంటే యెహోవా దేవుడే తండ్రి అని. అవును, నిజమే, ఆ తల్లి కరెక్టే చెప్పింది. ఇక్కడ చెప్పబడింది ఆ మాట 38లో చెప్పబడింది. ఆదాము షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు. మనమందరం కూడా ఇప్పుడు ఎవరు కుమారులము? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము మనం. అవునా కదా? కానీ మనము దేవుని కుమార్తెలం అయినప్పటికీ కూడా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఎబ్రీ పత్రిక వద్దాం, 11వ అధ్యాయానికి వద్దాం. 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. దానిని బట్టి ఏబేలు దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఏబేలు కయీనును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఏమై ఉన్నాడు ఇప్పుడు? విశ్వాసం బట్టి ఇప్పుడు ఏమై ఉన్నాడు? హానోకు అర్థం ఏమిటి? దేవుణ్ణి ఎంబడించువాడు. హానోకు అర్థమైంది దేవుణ్ణి ఎంబడించువాడు. హానోకు తండ్రి గారి పేరు ఏం పేరు? ఓకే. ఎందుకనంటే హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికిండమ్మా?
బాగా చూడండి. ఇంకా చూడండి. ఇంకా చూడండి. 5వ అధ్యాయం 18 వచ్చినానికి వెళ్ళండి. ఆదికాండం 5:18 వెళ్ళండి. మనం ఎందుకంటే మనం చూస్తున్న సబ్జెక్టు మిస్ కాకూడదు. ఎరేదు 162 బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కని ఎరేదు 962 ఏండ్లు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్దాం. మనం ఎవరి దగ్గరికి? ఆనోకు దగ్గరికి. చదువుతారండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ఎన్ని సంవత్సరాలు బతికిందమ్మా? 365 సంవత్సరాలు. 65 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 65 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 365 సంవత్సరాల తర్వాత ఎత్తబడి ఉన్నాడు. దేవునితో ఎత్తబడి ఉన్నాడు. మరణము చూడకుండా ఎత్తబడిపోయాడు. చనిపోలేదు ఆనోకు. ఏమా చనిపోయిందా ఆనోకు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఈ పాటలో హానోకు పరమునకు ఎత్తబడెను అనేటటువంటి వచనాలు కూడా పొందుపరచబడి ఉంటున్నాయి. దేవుని వెంబడించినటువంటి సంవత్సరాలు 300 సంవత్సరాలు వెంబడించిండు. హానోకు గారి తండ్రి పేరు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మరి యూదా పత్రిక 1 చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. 14, 15 వచనాలను మనం చూద్దాం. 16 వరకు. 1వ అధ్యాయం 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకును గురించి ప్రవచించి ఎన్నో వాడిని మనం చూసాం ఈరోజు. 7వ వాడిని. దేవుని చిత్తమైతే హానోకులు కూడా ఎంతమందో మరొకసారి మళ్ళీ వాటి సబ్జెక్టును మనము ఆలోచన చేద్దాం. ఈ రోజు మనం చూసుకున్నటువంటి వాడు హానోకు ఎన్నో వాడు? 7వ వాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయిండు? ఎత్తబడిండు పరమునకు? 365 సంవత్సరాలు. దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. అంటే ఇప్పుడు దేవుడు మన దగ్గర లేడు కదా అని అనొచ్చు. చాలా మంది జ్ఞానవంతులు ఉంటారు కదా, అప్పుడు ఏం చెప్పాలి? జ్ఞానవంతులు చాలా మంది ఉంటారు. అప్పుడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడితో నడిచిండు ఆయన. మనం ఇప్పుడు ఎవరితో నడవాలని కూడా జ్ఞానవంతులు అడగొచ్చు కదా, మళ్ళీ ఎట్లా చెప్పాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి, వాక్యముతో మనం నడవాలి.
వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని మహిమపరచాలి. మన ఇంటి దగ్గర ఉన్నప్పటికీ, మనము చర్చికి వచ్చినప్పటికీ, ప్రతి ఆదివారం చర్చికి వచ్చి మిగిలినటువంటి 6 రోజులు కూడా ప్రార్థన, పాటలు, స్తుతియాగం చెల్లించుకుంటూ దేవునితో మనం జర్నీ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళేవారిగా ఉండాలి. సిగ్గుపడకూడదు. ఎందుకనంటే దేవునితో మనం ఎంత నడిస్తే దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీర్ఘాయువు తల్లిదండ్రులకు అవకాశం ఇచ్చాడు. తల్లిదండ్రులను మీరు మరవద్దు, దేవుని మీరు విడవద్దు. ఆనోకు వలె మనం ముందుకు సాగాలి. ఇంతకుముందు సహోదరు పాట పాడింది, ఆనోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవునితో నడచడము దేవుని ఉద్దేశమై ఉంటున్నది. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభు నామ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. హానోకు గురించి చాలా విషయాలను నేను చర్చించుకున్నప్పటికీ ఇంకా లోతైనటువంటి సబ్జెక్టు ఇంకా మిగిలి ఉందని నేను భావిస్తూ ఉంటున్నాను. నాయన, మరొకసారి మీ చిత్తమైతే హానోకులు ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరి ద్వారా వారు జన్మించి ఉంటున్నారు, అన్ని విషయాలను నాయన మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. నేటి దినాన 7వ వాడైన హానోకు గురించి మేము నేర్చుకొని ఉన్నాము. దయతో కనికరించి ఈ వాక్యము మా హృదయాల్లో మీరు నింపి ఉన్నారని, భద్రపరచబడి ఉన్నదని మేము నిత్యంగా నమ్ముతూ ఉంటున్నాం. వాక్యాన్ని విన్న ప్రియ సహోదరులను బోధించినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా 202 మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని వింటూ ఉంటుండగా ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. 16,000 పైచిలకు ప్రజలు నాయన అంటే వాక్యాన్ని వీక్షించి ఉంటూ ఉన్నారు. నాయన వారందరిని బట్టి మీకు వందనాలు. నాయన ఇదిగోనైనా పరిచర్య తుదముట్టించడానికి, సువార్తను ప్రకటించడానికి అనేకమైన మార్గాల్లో నాయన మేము ప్రయాణం చేస్తూ ఉంటుండగా బుక్ ద్వారా స్వార్థ ప్రకటించడానికి, కరపత్రికల ద్వారా స్వార్థ ప్రకటించడానికి, వాక్యం ద్వారా స్వార్థ ప్రకటించడానికి, క్రియ ద్వారా స్వార్థ ప్రకటించడానికి మమ్మల్ని మేము మీ ముందు ఉంచుకొని ఉంటుండగా ఈ లోకంలో మాకు అనేకమైన శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పటికీ మీరెక్కడి కింద భద్రతపరిచి హానోకు వలె మిమ్మల్ని వెంబడించినటువంటి మంచి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని, వాక్యం విన్న మా ప్రియులందరి హృదయంలో మంచి నేలలో పడి ఫలించే విత్తనముగా మేము వృద్ధి చేయమని ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు.